పోతన భాగవతము వరాహమూర్తి భూమి యుద్ధనాన్ని ఏ విధంగా చేస్తున్నాడో మనం తెలుసుకుంటున్నాం. కఠిన సటాత్కోత్కట జాతవాత నిర్ధూత జీమూత సంఘాత మగుచో చోరణ్య సునిత పురపుటాహత చల పనిరాజ దిగ్గజ ప్రచయ మగుచు చందదంస్తోద్ధ వైశ్వానరాత్రిస్తవ త్రజత హేమాద్రి విశ్రంభ మగుచు ఘోర గంభీర గుర్ఘురా భూరి నిస్వన అంకిలాకిలవాటి సంకులముగా పొరలు గెరలు నటించు నంబరము దెరల రొప్పునుప్పర మెలగును గొప్పరించి రొప్పునుప్పరు మెగయును గొప్పరించి ముట్టి బిగించు మనమున మూరుకొనుచు నడరు సంరక్షిత క్షోని యజ్ఞగోని. భూమిని రక్షించు ఆ యజ్ఞ వరాహం కర్కశమైన తన మెడ మీది ధూళు విదిల్చింది. అప్పుడు పుట్టిన వాయువేగానికి మేఘమండలమంతా చెల్లాచెదరైపోయింది. చురకత్తితో సాటిరాగల మిక్కిలి వాడి అయిన ఆ వరాహమూర్తి గిట్టల కొనల తాకిడులకు భూమండలానికి అడుగున ఉన్న ఆదిశేషుడు దిగ్గజాలు తల్లడిల్లిపోయారు. ఆ యజ్ఞ వరాహం కఠోరాలైన కరకు కోరల రాపిడి వల్ల పుట్టిన అగ్ని జ్వాలలకు వెండికొండ కైలాసము బంగారు కొండ మేరువు కరిగి ద్రవించిపోతాయేమో అనిపించింది. ఆ మహావరాహం భయంకరము గంభీరము అయిన ఆ తన దుర్గరాభం వల్ల సముద్రాలన్నీ కూడా అల్లకల్లోలం అయ్యేటట్టు చేస్తుంది. ఈ విధంగా ఆ ఆదివరాహం పొరులుతూ పొంగుతూ సంతోషంతో గంతులు వేస్తూ రొప్పుతూ ఆకాశానికి ఎగురుతూ విజృంభిస్తూ మూతి బిగిస్తూ మున మున అంటూ నేలను మూచూస్తూ ఇలా అనేక విధాలుగా తిరుగుతూ చెలరేగుతూ ఉంది అని ఈ పద్యభావం. అంతేకాకుండా ఆ యజ్ఞవరాహం తివిరి చతుర్దశ భువనంబులకు తొంతు లొరగ కొమ్ముల జిమ్మునొక్కమాటో ఉత్తడి కొండ మూపురమును నొరగంట నురుముగారా పాడు నొక్కమాటు పురముల సప్త సాగరముల రొంపిగా నొక్కించి మట్టాడు నొక్కమాటు నాభీలవాల వాతాహతి చేమింటి నొరసి బ్రద్దల చేయు నొక్కమాటు కన్నుగొనలను విస్ఫురింగముల చెదర నొరు భయంకరాగతి దోచునొక్కమాటు పరమయోగీంద్ర జనసీవ్య భవ్య విభవ యోగ్యమై కానగానగునొక్కమాటు. ఆ యజ్ఞవరాహం ఒకసారి 14 భువనాలు తొంతరలుగా దొర్లిపడిపోయేలా కొమ్ములతో చిమ్ముతుంది. మరోసారి తన మూపురమనే నూరే రాయతో పసిటి కాంతులు ప్రసరించేలా మేరు పర్వతాన్ని రుద్దుతుంది. ఇంకోసారి సప్త సాగరాల జలాలు బురదలైపోయేలా ఎగిరి గంతులు వేస్తూ తిరుగుతుంది. వేరొక్కసారి మిక్కిలి భయంకరంగా తోకను తిప్పడం వల్ల పుట్టిన గాలి తాకిడికి ఆకాశం దద్దరిల్లి బ్రద్దలయ్యేటట్లు చేస్తుంది. ఒక్కొక్క మాటు కనుగొనకుల్లో అగ్ని కణాలు కురిపిస్తూ మహాభయంకరంగా కనిపిస్తుంది. ఇంకో మాటు మహాయోగులకు సేవ్యమైన భవ్య దివ్య వైభవంతో శోభిల్లుతుంది అని ఈ పద్యభావము. ధన్యవాదములు.